ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ దురాత్మకి లేదా సైతానాత్మకి మరొక టైటిల్ బైబిల్లో ఉంది. ఆ టైటిల్ ఏంటంటే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అనే పేరు ఉంటుంది బైబిల్లో. దురాత్మకు ఉన్న పేరేంటి? క్రీస్తు విరోధి. చాలా మంది అనుకుంటారు క్రీస్తు విరోధి వస్తాడు అని అనుకుంటున్నారు. ఇప్పుడే వచ్చాడు అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. కొంతమంది ఏమంటారంటే అంత్యక్రీస్తు వస్తాడు, అంత్యక్రీస్తు పాలన మొదలవుతుంది, అప్పుడు అది ఇది ఇదే అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూద్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. చదవండి ఎవరైనా ఒకరు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి కదా. తర్వాత 18 వచ్చింది చదవండి. 2వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక. యోహాను ఎన్ని పత్రికలు రాశాడు? ఎవరైనా చెబుతారా? ఎన్ని పత్రికలు రాశాడు? 3 పత్రికలు రాశాడు. సువార్తలు ఎన్ని రాశాడు? ఒక సువార్త రాశాడు. ఎవరు? యోహాను ఒక సువార్త రాశాడు. 3 పత్రికలు రాశాడు. ప్రకటన గ్రంథం కూడా ఎవరు రాశారు? యోహాను రాశాడు. ఈ గుర్తుపెట్టుకోవాలి మనం. ఎవరిని అడిగితే ఏం చెప్తారు? ఎన్ని పత్రికలు రాశాడు? ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? ఏమో జాషు బ్రదర్ మా చెప్పలేదు. అట్లా అనొద్దు. ప్రకటన గ్రంథం బైబిల్లో చివరి పుస్తకం ఎవరు రాశారు? యోహాను. మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఏ యోహాను అని అడిగారు అనుకో, ఏం చెప్తారు? అసలు అది చెప్పటమే చాలా గ్రేట్. బాప్తిస్ట్ ఇచ్చే యోహానా? బాప్తిస్ట్ ఇచ్చే యోహాను కాదు. ఏ యోహాను రాశాడు? యేసు క్రీస్తు 12 మందిలో ఒక శిష్యుడు యోహాను. 12 మంది శిష్యులలో కూడా చిన్నవాడు వయసులో అని బైబిల్లో మనం చూస్తాం. ఇంకొక టైటిల్ ఆయనకి ఏముంటుందంటే యేసు ప్రభు బహుగా ప్రేమించిన శిష్యుడు అనేది బైబిల్. సువార్తలు యేసు ప్రభు చేత 12 మంది శిష్యులలో కూడా ఒక శిష్యుడు యేసు ప్రభు చేత బాగా ప్రేమించబడ్డాడు. దేవుడు యేసు ప్రభుకి అత్యంత సన్నిహితుడు, దేవుని ప్రభు మీద ఆనుకొని ఉండేవాడు ఎవరయ్యా అంటే యోహాను. చాలా చిన్నవాడు, ఈ వయసులో అందరికంటే చిన్నవాడు. కనుకనే ఏమో ప్రభు పక్కన కూర్చొని ప్రభు ఎదపైన తల ఆనించుకొని ఉంటాడు అనేటువంటి ఒక సందర్భంలో మనం చూస్తాం బైబిల్లో. నిజంగా యోహానుకి చాలా గొప్ప ఆధిక్యత దొరికింది. ప్రపంచంలో ఎవ్వరికి దొరకని ఆధిక్యత యోహాను అనుభవించాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన తల్లిని, తండ్రిని, లోకమును అన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభు పైన ఆనుకొని బ్రతికేవాడు. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఆయన భుజాల మీద ఇట్లా పడుకుంటే ఏమనేవాడు కాదు, సరే పడుకున్నానని. ఒక రకంగా చెప్పాలంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క గుండె చప్పుడు అత్యంత సమీపం నుండి విన్నవాడే యోహాను. అందుకనే శిష్యులందరికంటే కూడా దేవుడు యోహానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఇచ్చాడు. ఏంటో ఏర్పాటు తెలుసా? ప్రకటన గ్రంథంలో అద్భుతమైనటువంటి పరలోక దృశ్యాన్ని యోహానికి చూపించాడు. ఇంకొక ఆధిక్యత ఏంటో తెలుసా? అతి సాధారణమైనటువంటి మరణం. ప్రభు పిలుపు అందుకొని ప్రభులో నిద్రించిన వాడు ఎవరంటే, సంపూర్ణంగా భూమి మీద బ్రతికి సాధారణంగా ప్రభులో నిద్రించిన వాడు ఎవరంటే యోహాను. మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ హతసాక్షులే. ఒక్క యోహానే చివరి వరకు
చివరి శ్వాస భూమి మీద సంపూర్ణంగా దేవుని సేవ చేసి ప్రభునందు ఒక సంఘంలో నిద్రించాడు. ఈ యోహానే రాస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. చూడండి ఏమంటాడు, మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. అందరూ కలిసి చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిది కదా. ఇప్పుడు అనేక అయిన క్రీస్తు విరోధులు బయలుదేరుతున్నారు. ఇది కడవరి గడియ అని ఇందుచేత తెలుసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు చదవబడిన లేఖనముల ద్వారా మనతో మాట్లాడి మనలను సర్వసత్యంలో ప్రయత్నించిన దాకా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, గమనించండి. క్రీస్తు విరోధి వచ్చునని మీరు విని ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? క్రీస్తు విరోధి వచ్చునని విని ఉన్నారు. కానీ అనేకులైన క్రీస్తు విరోధులు ఇప్పుడు బయలుదేరి ఉన్నారు. అనేకులైన క్రీస్తు విరోధులు. అదేంటి? ఒకడే కదా క్రీస్తు విరోధి. ఇప్పుడు అనేకులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు వీళ్ళు అనేకులు? అందుకే వివరణ ఇస్తున్నాడు. ఏమంటాడంటే క్రీస్తు విరోధి, అనేకులు క్రీస్తు విరోధులని బహువచనం వాడటంలో ఉద్దేశం ఏంటంటే ఈ 22వ వచనము స్పష్టంగా తెలియపరుస్తుంది. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే ఎవరు? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి అంటే ఎవరు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వాడు. కొంతమంది ఉంటారు, తండ్రిని ఒప్పుకోరు అంటే యెహోవా దేవుని నమ్మరు, యేసు ప్రభుని నమ్మరు. వాళ్ళకి మెయిన్ ఏంటంటే పరిశుద్ధాత్మ ఆత్మ. వాళ్ళు ఎలాగ ఫీల్ అవుతారంటే ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ధన్యత వారికి దొరికినట్టుగా ఫీల్ అవుతా ఉంటారు. ఇందాక యూట్యూబ్లో క్లిక్ అవుట్ చూశాను. వాళ్ళు ఎలాగున్నట్టు యూనివర్సల్ చర్చ్, ఏదో హోలీ స్పిరిట్ లీడింగ్ చర్చ్ అని ఏదో పెద్ద టైటిల్ పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని చెప్పి డ్యాన్స్ చేస్తారు. వాళ్ళకి స్పెషల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. పక్కన ఆ ప్లే చేసేవాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా గంభీరంగా చేస్తారు. మరి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మైక్ సిస్టమ్స్ ఉంటాయి. వాళ్ళు ఎంత స్పీడ్ స్టార్టింగ్లో స్లోగా ఉంటుంది, అప్పుడే టూగుతూ ఉంటారు. కొంచెం స్పీడ్ పెరిగింది. స్పీడ్ వాళ్ళు ఎంత స్పీడ్గా ప్లే చేస్తే వీళ్ళు అంత స్పీడ్గా షేక్ అవుతారు. ఈ షేకింగ్ ఎంత దాకా పోయిందంటే ఇంకా ఆగట్లేదు. వాళ్ళు అందరూ ఎగురుతున్నారు మందిరంలో, డ్యాన్స్ మందిరంలో. ఏమంటారంటే వాళ్ళు, మాకు ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ కొమ్మరింపు. ఇది అబద్ధ క్రీస్తు యొక్క లక్షణం. యాంటీ క్రైస్ట్. ఇక కొంతమంది బయలుదేరారు. ఎవరైతే యేసు క్రీస్తు దేవుడు కాడని అంటాడు వాడే అంతే క్రీస్తు. మీకు ఇప్పుడు యూట్యూబ్లో చూశారనుకోండి, చాలామంది బయలుదేరారు. చాలామంది యేసు క్రీస్తు దేవుడు కాదనేటువంటి అంత్యక్రీస్తులు బయలుదేరారు. చాలామంది బయలుదేరారు. వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అంటారు. అంత్యక్రీస్తు ఏమంటాడు? యేసుక్రీస్తు దేవుడు కాడు. చూడండి, ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. అందరూ కలిసి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. యేసు క్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొననో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విని సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మనం విన్నాం, కానీ ఆల్రెడీ ఈ లోకంలోకి వచ్చే
ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తు విరోధి ఆత్మ వచ్చి ఏం చేస్తుందంటే క్రీస్తు ప్రభు దగ్గర నుండి ప్రజలను ఈడ్చుకొని పోతుంది. గుర్తుపెట్టుకోండి. క్రీస్తు విరోధి ఆత్మ ఏం చేస్తుందంటే క్రీస్తు ప్రభు రక్షకుని దగ్గర నుండి ఏదో ఒక చిన్న సాకు, కుంటి సాకు చెప్పి మనుషులను దారి తప్పిస్తూ ఉంటుంది. నువ్వు ఆశీర్వదించబడకుండా, నువ్వు దేవునిలో రక్షించబడకుండా, నువ్వు దేవుని సంఘంలో స్థిరపరచబడకుండా అబద్ధ బోధల వైపు నిన్ను ఈడ్చుకొని పోతుంది. క్రీస్తు విరోధులు ఆల్రెడీ లోకంలోనికి వచ్చి ఉన్నారు. ఏం చేస్తుంటారు వాళ్ళు? ఏం చేస్తారంటే అవసరమైతే ఏర్పరచబడిన వారిని కూడా పడగొట్టేటువంటి పని చేస్తారు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో ఈ మాటను పంచుకున్నాడు. ముందుగానే చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడను వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, కార్యములను కనపరచుదురు. ఏం చేస్తారు వీళ్ళు? గొప్ప సూచక్రియలు, వండర్ఫుల్ వర్క్స్ చేస్తారు, కార్యాలు చేస్తారు. వీళ్ళని మనం ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు సంఘం ముందున్న గొప్ప సవాల్ ఇదే. ఒక విశ్వాసి, రక్షించబడిన దేవుని బిడ్డకి ముందున్న గ్రేట్ సవాల్ ఏంటంటే ఈ దురాత్మలు లేదా ఈ క్రీస్తు విరోధులు లేదా ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వాళ్ళని పసిగట్టడం, కనుక్కొని వాళ్ళకి జాగ్రత్త, వాళ్ళకి దూరంగా ఉండటం నేర్చుకోవాలి. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు యేసు ప్రభువును ఒక రోజు ఒక ప్రశ్న అడిగారు. ఏమడిగారంటే, ప్రభువా, మరి అబద్ధ బోధకులు అంటున్నావు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారని చెప్తున్నావు, వీళ్ళని మేము ఎలా కనుక్కోవాలి? చూసారా? ఇది ఈ ప్రశ్న మనది కూడా. మనకు కూడా ఈ ప్రశ్న లేదా? మనకు లేదా? నాలాగే నేను కూడా తెలకంటేసుకున్నంత మాత్రం చేత అందరూ కాదు, దేవుని దాసులు కాలేదు. వెలుగుదూత వేషం వేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. బతుకు తెరువు కోసం బైబిల్ పట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సంఘాలను ఈడ్చుకొని నాశనం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. దుర్బోధలు బోధించి సంఘంలో వాళ్ళకు అనుకూలమైన బోధలు బోధించి బతుకు తెరువు ఎళ్ళపుచ్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. జాగ్రత్త. దేవుని బోధ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన పతనాన్ని చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి మనం కట్టబడాలని హెచ్చరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు సత్యములోనికి రా అని ఆహ్వానిస్తాడు. అదే సాతానుడైతే ఏం అవసరం లేదు, నువ్వు బాగున్నావు, నువ్వు చాలా బాగున్నావు, అందరికంటే బాగున్నావు, నీదే పరలోకం పో, నీకే పరలోకం, ఏంటి అందరికంటే నువ్వే బెస్ట్ అని నీకు సాతాను బోధిస్తాడు. దేవుని ఆత్మ అలా బోధించు. ఈ విషయం గురించి మనం తెలుసుకోవాలంటే రాజుల గ్రంథంలోకి పోవాల్సి ఉంది. రాజుల గ్రంథంలో ఒక సందర్భం వచ్చింది. రండి, రాజుల గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. సందర్భం వచ్చింది కాబట్టి హిజ్కియా రాజులు మొదటి గ్రంథంలోకి పోదాం. చివరి అధ్యాయాలు మనం రాజులు మొదటి గ్రంథంలో ఇక్కడ ఆహాబు మనకు ప్రత్యక్షం అవుతాడు. తర్వాత మరి యెహోషాపాతు ప్రత్యక్షం అవుతాడు.
ఆహాబ్ ఎవరు? మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఆహాబు ఎవరు? 21వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం వచ్చింది. ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేల్లో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకుని ఇజ్రాయేలు వాడైన నగరు. ఇప్పుడు చెప్పండి, ఆహాబు ఎవరు? ఎవరికి రాజు అయినా? షోమ్రోన్. దేనికి రాజధాని? సరే, 22వ అధ్యాయం వదలండి. 22వ అధ్యాయంలో కొంచెం క్లారిటీ. సిరియనులను ఇశ్రాయేల్ వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగిన మాదిరి 3వ సంవత్సరమును యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి. యెహోషాపాతు యూదాకు రాజు. యెరూషలేముకు రాజు ఎవరు? ఇశ్రాయేలుకు రాజు ఎవరు? ఇప్పుడు చెప్పండి. ఆహాబ్. ఆ దినాల్లో యెరూషలేము రాజ్యానికి క్యాపిటల్ ఏంటో తెలుసా? సిరియా. ఏంటి? సిరియా క్యాపిటల్, కేంద్రం. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఈ ఇజ్రాయెల్ రాజు ఎవరు? ఇజ్రాయెల్ రాజు తమ్ముళ్ళు ఉంటున్నారా? అమ్మా వింటున్నారా? ఇజ్రాయెల్ దేశానికి అప్పుడు రాజు ఎవరు ఆ దినాల్లో? ఆహాబ్. యూదా రాజ్యానికి రాజు ఎవరు? యెహోషాపాతు. ఈ పేర్లు కొంచెం గుర్తుపెట్టుకుందాం, ఎందుకంటే ఇక్కడ కొంచెం చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఇక్కడ ఒక సందర్భం మీ గమనానికి తేవాలంటే ఈ రెండు మనం గుర్తున్నాం. ఇజ్రాయెల్ దేశం రెండుగా విభజించబడింది. 2 దేశాలు, 2 భాగాలు విభజించబడింది. తూర్పు, ఉత్తరము, దక్షిణంగా 2 భాగాలు విభజించబడ్డాయి. ఈ 2 భాగాల్లో ఒకటేమో యూదా, ఒకటేమో ఇజ్రాయెల్ దేశంగా విడిపోయినాయి. యూదా దేశానికి ఒక రాజు, ఇజ్రాయెల్ దేశానికి ఇంకొక రాజు ఉన్నారు. యూదా దేశానికి ఎవరున్నారు? రాజు యెహోషాపాతు. యెహోషాపాతు ఏ దేశానికి రాజు? యూదా. బ్రదర్స్ వైపు ఫాస్ట్గా ఉన్నారు, సిస్టర్స్ కొంచెం డల్గా ఉన్నారు. కొంచెము మైండ్ ఎక్కడే పెట్టండి, అంత పక్కన పడగొట్టేసేయండి, పాతంతా తోసేయండి, నెట్టేసేయండి. పాటలు మాకొద్దు. ఈ తలకాయలో కొంత ఈ బాటిల్లో ఇక్కడ ఆల్రెడీ కొంత గ్యాప్ ఉంది కాబట్టి తీసుకొచ్చి నింపడానికి, నీళ్లు పోసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ దాకా నేను నీళ్ళు నింపుకొని పాలు దొరికి నేను పోసాను దీంట్లో. పాలు దీంట్లోకి ఏమైతే పల్లిపోతాయి కానీ లోపలికి కొన్ని పోతాయి కానీ మొత్తం బ్యాక్ పోతాయి. అదేవిధంగా ఈరోజు ఈ చెత్తంతా మన మైండ్లో ఇక్కడ నుంచి దానికి చెత్త పెట్టుకొని దేవుని వాక్యం పంపించాలంటే అవ్వదు, ఎందుకంటే ఖాళీ లేదుగా. ఏమనుకోవద్దు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనకి దేవుని వాక్యం మన హృదయంలో నిండాలంటే మన హృదయం ఏమవ్వాలి? మొత్తం యేసు రక్తంతో కడగవాలి. అప్పుడు మన హృదయంలో దేవుని వాక్యం. ఇప్పుడు చెప్పండి, యూదా రాజ్యానికి రాజు ఎవరు? యెహోషాపాతు. థ్యాంక్ యూ. ఇశ్రాయేల్ రాజ్యానికి రాజు ఎవరు? ఆహాబు. ఈ ఆహాబుకి ఒక భార్య ఉంది. ఆ పేరు ఎవరైనా చెప్పగలరా? చాలా ఫేమస్ ఆమె. యెజబెలు. సిస్టర్స్ మీటింగ్లో రాలేదు మీకు? వచ్చింది కదా. యెజబెల్ ఆహాబు భార్య. షీఈస్ వెరీ డేంజరస్, కుక్కుడు మైండ్. ఆయన సర్వనాశనానికి కారణం ఆమె. ఇజ్రాయెల్ భ్రష్టు పట్టడానికి దారి తీసింది. వెరీ డేంజరస్ మైండ్. గర్విష్ఠురాలు, మహాగర్వి. స్త్రీలు అనుకోయు స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి కానీ గర్వం ఉండకూడదు. స్త్రీలకి గర్వం ఏ కోశాలు ఉండకూడదు. అనుకో, హంబుల్, విధేయత. చూసారా, దేవుడు మరియనే ఎందుకు ఎన్నుకున్నాడు? ఆమె గర్భంలోకే పుట్టడానికి ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? ఆమె చాలా విధేయురాలు, నమ్మకస్తురాలు, పరిశుద్ధురాలు. ఎదురు తిరిగి ఎట్టబడితే మాట్లాడదు. ఆమె పవిత్రమైన కన్యక. అంతేకాదు, దీనురాలు, దీన మనసు కలిగినటువంటి నీ దీనురాల్ని అని దేవుని దూతతో
దీనురాలైన ఈ చిత్తం ఎలా వినయ విధేయతలు కలిగి సహోదరి ఉండటం ద్వారా ఆ కుటుంబానికి ఆశీర్వాదం, వారి ఇంటికి ఆశీర్వాదం, వారి సంఘానికి కూడా ఆశీర్వాదం. ఈ యెజబెలు, నేను టాపిక్ కొంచెం పక్కకు రావాల్సింది, ఎందుకంటే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఈ ఆహాబు యెహోషాపాతుతో బియ్యం వండుకున్నాడు. కొంతకాలం తర్వాత ఒక విందు ఏర్పాటు చేశాడు. యెహోషాపాతు దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచేవాడు, పరిశుద్ధుడు, దేవుని బిడ్డ అని చెప్పవచ్చు. ఈ రియల్లీ జెన్యూన్ క్రిస్టియన్. ఎవరు? యెహోషాపాతు. ఈ సింబాలిక్ ఆఫ్ జెన్యూన్ క్రిస్టియన్. నిజమైన దేవుని బిడ్డకు, మారు మనసు పొందినటువంటి పరిశుద్ధమైన బిడ్డకు సాదృశ్యం ఎవరంటే యెహోషాపాతు. ఆహాబు ఎవరికి సాదృశ్యం తెలుసా? నామినల్ క్రిస్టియన్, నామకార్థ క్రైస్తవులు. మేము కూడా బాప్తిజం తీసుకున్నాం, మేము కూడా సంఘంలో ఉన్నాం, మేము మొదటి నుంచి ఉన్నాం, మేము అది XYZ అనేవాడు. ఈ పనికిరావు. క్రీస్తు మాటకు విధేయత చూపించి ప్రభు చిత్తమును చేయడానికి ముందుకు వచ్చేవారే నిజమైన దేవుని బిడ్డలు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కనుక ఇక్కడ సందర్భం ఏంటంటే, ఈ యెహోషాపాతుని ఈ ఆహాబు ఇన్వైట్ చేశాడు. మనం వెళ్ళిపోయి ఈ సిరియన్లతో యుద్ధం చేయాలా, మరి దాని మీదకి మనం పోవడం. రామోత్గిలాతు 3వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాతునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాడు. అడిగినప్పుడు యెహోషాపాతు ఏమన్నాడు? పిమ్మట యెహోషాపాతు 5వ వచనం చూడండి. నేను నీ యొద్ద, నేడు యెహోవా యొద్ద, సరే మనం ముందు 5వ వచనం. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదుము రండి అని ఇశ్రాయేలు రాజుతో అనగా, దేవుని చిత్తము కనుక్కొని పోదాము రా అన్నాడు యెహోషాపాతు. ఆహాబు ఏమంటాడు? రా మనం పోయి వాళ్ళ మీద ఫైట్ చేద్దారా. చూడండి, సంఘములో కూడా 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఎవరాళ్ళు? ఇప్పుడు ఏది అనిపిస్తే అది అమ్మటే చేసుకుని పోయేవాళ్ళు ఉంటారు. కొంతమంది దేవుని చిత్తం ఏంటో కనుక్కుందాం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. దీన్ని బట్టి ఎవరు ఎలాంటి వాళ్ళంతా మనం ఇచ్చే చెప్పేయచ్చు. దైవజనుడు భగత్ సింగ్ గారు కనిపెట్టి ప్రార్థన చేసి ప్రభు చిత్తం అయితేనే ఎస్ అనేవాడు. అప్పుడు దాకా దాన్ని ఏది చేసేవాడు కాదు. ఈ యెహోషాపాతు కూడా దేవుని చిత్తము ఏంటో కనుక్కొందే ముందుకు వాడు. దేవుని బిడ్డలు ఎవరు కూడా దేవుని చిత్తం కనుక్కొందే ముందుకి ఒక అడుగు కూడా వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఈ ఆహాబు ఉన్నాడు, ఆయన తొందరపాటు మనిషి, ఆవేశపరుడు. మేడం ఏం చెప్తే అదే, మేడం ఏం చెప్తే అదే. లే అంటే లేచిపోతున్నాడు. ఎందుకు పోతున్నావా నువ్వు అని అంటే, లేదు నాకు కొద్ది పని ఉందని అబద్ధం ఆడతాడు తప్ప నుంచి. ఎందుకు పోవాలి నేను? నువ్వు రమ్మంటే నేను ఎందుకు రావాలని ఆమె నిలదీసి అడగడు. ఆమె చెప్పు చేతల్లో ఉండేవాడు ఎవరు? ఆహాబు ఈజ్ అ వెరీ వెరీ ఫెయిల్యూర్ పర్సన్ ఇన్ హిస్ లైఫ్. ఆయన జీవితంలో అత్యంత భయంకరంగా విఫలమైపోయి ఒక్క చావు చచ్చాడు ఆయన. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం జరిగిందంటే, దేవుని చిత్తం కనుక్కుందాం రా అంటే, అప్పుడు యుద్ధము చేయడానికి పోదామా వద్దా అని అడగడం కోసం ఈ మనుషుడు ఏం చేశాడో తెలుసా? 7వ వచనం చదవండి, 22వ అధ్యాయం 7వ వచనం. 6వ వచనం చదవండి గారు. ఎంతమందిని పిలిపించాడు? 400 మంది ఉన్నారు ఈ దగ్గర. ఎవరు ఈ ప్రవక్తలు చెప్పండి మీరు? యెహోషాపాతు దగ్గర కాదు, ఆహాబు దగ్గర 400 మంది ప్రవక్తలు ఉన్నారు.
ఈ ప్రవక్తలు ఎవరు మీరు ఇప్పుడు చెప్పండి అన్నగా చెప్పాడు వాళ్ళు. ఈ ప్రవక్తలందరూ ఎవరో తెలుసా? అబద్ధ ప్రవక్తలు, సైతాను ప్రవక్తలు, సైతాను దూతలు. చూడండి ఎంత 400 మంది ఉన్నారు. అయితే దేవుడు అంత మందిలో కూడా ఒక్కడిని ఇచ్చాడు ఆయన సాక్షిగా. ఎంతే ఉండదు సంఘాల్లో కూడా అంత కలవరం గందరగోళం అవుతున్నా కానీ సంఘంలో దేవుడు ఒక్కడిని ఆయన ఉంచుతాడు తన మహిమ కొరకు, తన సింహాసనాన్ని స్థిరపరచడం కోసం, తన చిత్తాన్ని బయలుపరచడం కోసం దేవుడు ఒక్కడిని ఆయన ఉంచుతాడు. దేవుని ఆత్మ కలిగిన ఒక్కడైన ఉంటాడు. దురాత్మను బట్టి అంతా గందరగోళం చిందులేసిన ఒక్కడుంటాడు. ఆ ఒక్కడు షేక్ కాడు, కదలడు, స్థిరంగా ఉంటాడు. ఆ ఒక్కడి వల్ల మనం ఉండాలి. దేవుని కొరకు నిలిచే ఆ ఒక్కడి వల్ల మనం ఉండాలి. దేవుని కొరకు నువ్వు నిలవాలని ఆశ ఉంటే, దేవుని ఆత్మచేత నింపబడి బలమైన పాత్రగా వాడబడాలంటే అనే ఆశ నీకుంటే నువ్వు దేవుని మాట తప్పించి ఎవరి మాట వెనుకోవడం. దేవుని ఒకవేళ ఎవరైనా ఏమని చెప్పినా ఇది లేఖనానుసారముగా ఉన్నదా లేదా అని నువ్వు పరిశుద్ధాత్మ దేవుని వివేకముతో, దేవుడిచ్చిన ఆత్మ జ్ఞానంతో వివేచించి పరీక్షించి తెలుసుకోవాలి. అర్థమైందా? ఎవరన్నా వచ్చి అన్నా బ్రదర్ ఇది చేద్దామంటే ఇది దేవుని లేఖనానుసారంగా ఉందా లేదా అనేది వెంటనే నీ ఆత్మలో నీ దేవునితో నువ్వు మాట్లాడుకోవాలి. ఒకవేళ దేవుడు అది దేవుని లేఖనానుసారం ఉంటే నీకు సమాధానం ఇస్తాడు, నీతో మాట్లాడతాడు, వెంటనే చేస్తాడు. లేకపోతే బ్రదర్ వీక్ సమ్ టైం, లేకపోతే ఏం చెప్పాలి అన్నా కొంచెం మనం వెయిట్ చేద్దాం అనాలి. కానీ నువ్వన్నీ కూడా ఏ పెడితే చెప్తావు, ఇట్లాంటి చేయకూడదు అంటే నువ్వు అనకూడదు. ఏం చేయాలి? ప్రేమతో అన్నా కొంచెం వెయిట్ చేద్దాం, కొంత సమయం ఆగు అని చెప్పాలి. అది దేవుని ఆత్మకు, ఏ ఆత్మ కలిగిన బిడ్డలు చేసే పని. ఇక్కడ చూడండి 400 మంది వచ్చేమన్నారు, మీరు తప్పకుండా యుద్ధానికి పోవచ్చు అని చెప్పారు. అయితే యెహోషాపాతుకి ఏమాత్రం కూడా సంతోషం లేదు, సమాధానం లేదు. మళ్ళీ అడుగుతున్నాడు 7వ వచనంలో, చదవండి. కొండని వారు చెప్పిన కానీ యెహోషాపాతు విచారణ చేయటికై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనా ఇక్కడ లేడా అని అడిగాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ ప్రవక్తలు చెప్పండి? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యెజెబెలు ప్రవక్త, బయలు ప్రవక్త. వాళ్ళు కూడా మేము కూడా యెహోవా దేవుని ప్రవక్తలు అంటారు కానీ వాళ్ళ హృదయం అంతా కూడా బయలుకి అర్పించుకున్నారు లోకానికి. యెజెబెలు మేడం భోజనం పెడతాంటే తింటా ఉంటారు. యెహోవా ప్రవక్తలను చంపుద్ది. యెహోవా ప్రవక్తలను చాలా మందిని చంపేసింది. వాళ్ళలో ఒక్కడున్నాడు ఆ దినాల్లో కూడా. ఎవరైనా? ఏలియా, హర్రర్, రెబల్. ఆయన ఒక్కడే గజగజలాడించాడు 18వ అధ్యాయం కదా. ప్రభు కోసం నిలబడే బిడ్డ ఒక్కడున్నా చాలు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తన మహిమ కొరకు వాడుకుంటాడు. దేవుడు వాడుకుంటాడు, మనుషులు కాదు. గాడ్ విల్ యూజ్ యూ మైటిలీ. ఒక్కడైనా సరే, ఒక్కడవే ఉన్నావని బాధపడదు. వానిలో ఒంటరైన వాడు ఎంతమంది అవుతారు? తర్వాత ఎక్కడుంది మాట? యెషయా గ్రంథంలోకి రండి ఒకసారి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది చూడండి. 22వ వచనం. ఎవరు చేస్తారు ఈ పని? దేవుడు చేస్తాడు. వారిలో ఒంటరి వాడు ఎంతమంది అవుతాడంట? ఎంతమంది? 1000 మంది. కాబట్టి అరే నేను ఒక్కడిని అయిపోయాను. ఇంకోటి ఆ ఒక్కడిని కూడా ఎన్నిక చేయబడిన జనాలు ఆ ఒక్క మనిషిని పట్టించుకోరు, తృణీకరిస్తారు. అటువంటి దేవుని బిడ్డలకి తృణీకరణ గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలకి
రికగ్నైజేషన్ ఉండదు, గుర్తింపు ఉండదు. గుర్తుపెట్టుకోండి, నీకు గుర్తింపు లేదని నువ్వు కలవరపడవద్దు. యెహోవా నిన్ను ఒంటరైనా పర్వాలే, నిన్ను 1000 మందితో సమానంగా చేస్తాడు. ఏలియా అక్కడ ఒక్కడే ఉన్నాడు అనుకుంటున్నాం మనం, కానీ 1000 మందికి ఉన్న బలం ఒక ఏలియాకు ఉంది. 1000 మంది నిలబడితే ఎంత బలంగా నిలబడతారో, ఏలియా ఒక్కడే ఆహాబు ముందు, యెజెబెల్ ముందు నిలబడి, రాజా రండి, కర్మేలు పర్వతం మీదకి రండి, చూసుకుందాం, తెచ్చుకో నీ వాళ్ళందరినీ, చంపుతానంటే నువ్వు అక్కడికి రా, తేల్చుకున్నాక చంపుదుకొని, తేల్చుకున్న తర్వాత నన్ను చంపు. నిజంగా నేను సేవించే దేవుడు కాకపోతే, ఆ బయలు దేవుడు నిజమైన దేవుడు అయితే రండి. అదంతా మనకు తెలుసు కదా. పరిశుద్ధాత్మ దేవుడు దహించు అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చాడు, ఒక్కడ పక్షముగా. వానిలో ఒంటరైన వాడు ఎంతమంది అవుతాడు? 1000 మంది. నువ్వు దేవుని కొరకు ఒక్కడవే నిలబడ్డావని బాధపడవద్దు. సంఘములో ప్రభు సేవలో ఒక్కడే ఉన్నామని బాధపడవద్దు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నన్ను ఎవరు గుర్తించట్లేదని బాధపడవద్దు. నిన్ను యెహోవానగు నేను ఈ కార్యమును ఎట్లా చేస్తాడంట? త్వరపెట్టి జరిగిస్తా. చదవనమాట 60వ అధ్యాయం 22వ వచనం చివరి భాగం. దేవుడు ఏమన్నాడు? తగిన కాలమునందు త్వర పెడతాను, తగిన కాలంలో నేను దీన్ని చేస్తాను. మనం ఏం చేస్తాం? ఈ లోపలనే తొందరపడతా ఉంటాం కదా. దేవుడు చేసేదాకా కూడా వెయిట్ చేయం. తొందరపాటు పనికిరాదు. ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించుతూ ప్రభువా అని ప్రభు చిత్తం నెరవేర్చబడాలని వేదనతో కన్నీటితో ఆత్మలో ప్రార్థన చేసుకుంటూ దేవుని బిడ్డల ముందుకు సాగాలి. కలవరపడకూడదు. ఏందో అయిపోతుంది, అన్ని అయిపోతుందని నువ్వు కలవరపడవు. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు కలవరపడడు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు కలవరపడడు కదా. విశ్వసించేవాడిని ఎప్పుడైనా కలవరపడనీయడు. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడిని కలవరపడనీయడు. నిన్ను కలవరపడు. అందుకే ప్రభు అంటాడు 14వ అధ్యాయం యోహాను సువార్తలో ఏమంటాడు? మీ హృదయాలు కలవరపడనీయకండి. కలవరపడబాకండి. ఏమో అయిపోతుందని కలవరపడవద్దు. మన దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. అందరు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టాడు. కనుక ఈ ఆహాబు తొందరపాటు నిర్ణయాలతో ఈ అబద్ధ ప్రవక్తను తీసుకొచ్చాడు. వాళ్ళు వచ్చేమన్నారు? పోవచ్చు, యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా లేడా అన్నాడు యెహోషువ. వెంటనే ఆయన అన్నాడు, ఏమంటాడు చూడండి, రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 7-8 వచనం చదవండి. మికాయా అని ఒకడున్నాడు, చూడండి ఒకడు ఉన్నాడండి. ఎవరు? మికాయా అనేవాడు ఒకడు ఉన్నాడయ్యా. వాడు ఏ రోజు కూడా నా కొరకు మేలైంది ఒక్కడు కూడా చెప్పలేదు. విసిగిపోయాను ఈ పరిస్థితి. ఎప్పుడు చెప్పమన్నా నాకు వ్యతిరేకంగానే చెబుతాను. ఎందుకంటే నువ్వు సరిగ్గా లేవు కాబట్టే నీకు అంత వ్యతిరేకంగా కనపడు. నువ్వు సరిగ్గా ఉంటే దేవుని మాట నీకు మధురంగా ఉంటుంది. నువ్వు బలపరచబడతావు, నువ్వు ఆదరించబడతావు, నువ్వు ధైర్యపరచబడతావు, నువ్వు పురికొల్పబడతావు. దేవుని మాట ఎట్టాడిదో తెలుసా? 2 అంచుల వాడిగల కట్టు, చీల్చివేస్తుంది, నరుగుతుంది, అక్రమాన్ని తొలగిస్తుంది, అబద్ధాన్ని ఖండిస్తుంది, సత్యాన్ని స్థాపిస్తుంది. దేవుని వాక్యం, దేవుని వాక్యమే సత్యం. అర్థమైందా? అక్కడ మికాయా అనేవాడు ఒక్కడున్నాడు. ఈ రీతిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత్య దినాలలో ప్రభు చెప్పాడు అబద్ధ బోధకులు వస్తారు అని చెప్పాడు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంట?
ఏర్పరచబడిన వారిని సైతము ఏం చేస్తారు? పడగొడతారు, పడిపోయేటట్లుగా చేస్తారు. పెద్ద పెద్ద బోధకులు ఒక్క బోర్లకు పడ్డారని పెద్దవాళ్ళు చెప్తే నేను విన్నాను. నాకంటే సీనియర్ గాడ్స్ జుట్టు తెల్లగైన వాళ్ళు, వాళ్ళతో కలిసి నేను సేవలో ముందుకు వాళ్ళకి రైట్ హ్యాండ్గా సేవలో సహకరిస్తూ వెళ్ళేవాడిని. విజిటింగ్ల కొరకై వాళ్ళని బండి మీద వెనక్కి కూర్చోబెట్టుకుని వెళ్తున్నప్పుడు మా జీవితంలో వాడు చెబుతూ ఉండేవాడిని నేను. గొప్ప గొప్ప సేవకులు కూడా పడిపోయారయ్యా అని చెబుతూ ఉంటే చాలా బాధపడేవాడిని. ఈ దినాల్లో నేను కళ్ళారా చూస్తూ ఉన్నాను. చాలామంది పెద్ద పెద్ద సేవకులు అన్న వాళ్ళు కూడా పడిపోయిన వారు ఉన్నారు, లేకపోలేదు. మనం వాళ్ళ సీనియారిటీని కాదు చూడాల్సింది, వాళ్ళ సిన్సియారిటీ ఇన్ ద సర్వీస్. దేవునిలో వాళ్ళ యొక్క యథార్థమైన నిష్పక్షపాతమైన పరిశుద్ధమైన సేవ, అది మనం చూడాలి. జాగ్రత్తగా ఉండాలి. ఈడ్చుకొని పోతారు, కనికరించరు మందని. వాళ్ళకి మంద మీద కనికరం ఉండదు, మంద మీద జాలి ఉండదు, దేవుని బిడ్డల మీద జాలి కనికరము దయ ఉండదు. అవసరమైతే చీల్చుకొని తింటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు? అబద్ధ బోధకులు. చూడండి, కావాలంటే 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం. దేవుడు నన్ను సేవకు పిలవటంలో నన్ను ప్రేరేపించి నన్ను ఎంతగానో ఒప్పించినటువంటి దేవుని మాటలు నేను ఎంతగానో కూర్చోబడ్డాను ఈ వాక్యం ద్వారా. దేవుని బాధ ఏంటో నేను అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాలు చూపించాడు. నరపుత్రుడా, 1 minute అండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము మొదటి 2 వచనాలు, 3 వచనాలు. కాపులను గురించి ఏం చేస్తారంటే వాళ్ళు గొర్రెలను తిని వాటి బొచ్చు కప్పుకొని ఉంటారు, కానీ గొర్రెల్ని వాటిని మేపాలి కదా, కొవ్విన వాటిని ఏం చేస్తున్నారు? వధించి తినేస్తారు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చేసే పనులు ఇవి. మందని కనికరించరు, దేవుని మంద పైన జాలి దయ కరుణ ఉండదు. దేవుని మంద గొర్రెలను ఎంతకైనా కానీ హింసిస్తారు. దేవుడు మంద కొరకు ప్రాణం పెట్టాడు కదా, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతానికి వచ్చాను అన్నట్టు. కానీ దొంగ బోధకులు ఏం చేస్తారు తెలుసా? గొర్రెల మందలను కనికరించకుండా ఈడ్చుకొని పోతూ ఉంటారు. ఇది న్యాయమా అని అడిగితే చాలు, ఇది దేవుని వాక్యంలో లేదు కదా అని అంటే చాలు, ఇంకా గొర్రె పని అయిపోయినట్టే, నన్ను వధిస్తారు. అయితే వదకు తేబడిన గొర్రెలు దినమెల్లా ప్రభుకై వధించబడిన గొర్రెల వల్లే ఉన్నామన్నాడు. ఎవరా మాట? అది అపోస్తలుడైన పౌలు. పాట కూడా గుర్తుందా? దినమెల్లా ప్రభుకై వధించబడియున్నటి గొర్రెలము, దినమెల్లా ప్రభుకై వధించబడియున్నటి గొర్రెలము అయినను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు సేవకులు నిస్వార్థంగా సేవ చేసిన దేవుని దాసులు ఈ అనుభవాల నుంచి వెళ్ళారు. ఈ అబద్ధ బోధకులు ఒక పట్టాన్ని వదిలిపెట్టరు, మందను కనికరించరు. అందుకే ఆనాడు అపోస్తలుడైన పౌలు అన్నాడు, దినమంతా మేము గొర్రెల వలె వధించబడినట్టు. గొర్రెలు వధించబడిన గొర్రెలు ఎలా ఉంటారా? నిందలు, అవమానాలు, దెబ్బలు, హింసలు భరిస్తూ వచ్చాం మేమని
దైవజనుడు రాశాడు, ఇది చివరి దినాలు, అబద్ధ బోధకులు చెలరేగిపోతున్న దుర్దినాలను ప్రభు మనలను తన రెక్కల చాటును భద్రపరిచాడు. దేవుడు మనలను తన రెక్కల చాటున భద్రపరిచాడు. నిజముగా నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? ఇలాంటి వారి బారి నుండి దేవుడు నన్ను కూడా తప్పించాడు. నేను కూడా తప్పించబడ్డాను. లేకపోతే నేను కూడా ఈ 400 ప్రవక్తలలో నేను ఒకడినై ఉండేవాడిని. దేవుడు అయ్యకుండా నన్ను తప్పించాడు. అమూల్యమైన మీ ఎదుట నన్ను నిలబెట్టాడు. నేను ఎంతో రుణస్తుని. మీ అందరికీ మీ ప్రార్థన బట్టి దేవుడు వందనాలు.